9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ గోంగూర వాక్కాయల పచ్చడి చేసుకుందాం. గోంగూర నిలవ పచ్చడికి చింతపండు బదులు వాక్కాయలు వేస్తున్నాను. చాలా బాగుంటుంది. గోంగూర నిలవ పచ్చడికి గోంగూర కోసి కడిగి ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్నాక ఇట్లా వడిలిపోవాలి. ఇట్లా వడిలిపోతేనే నిలవ ఉంటుందండి. ఇది 1/2 కిలో తీసుకున్నాను. ఈ 1/2 కిలోకి కావాల్సిన దినుసులు: చింతపండు బదులు నేను వాక్కాయలు తీసుకున్నాను. వాక్కాయలు 1/4 కిలో, ఎండుమిరపకాయలు 100 గ్రాములు, ఆయిల్ 1/4 కిలో, ధనియాలు జీలకర్ర కలిపిన పొడి 2 టీ స్పూన్లు తీసుకున్నాను. పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, ఆవాలు టీ స్పూను, 3 వెల్లుల్లిపాయలు, సాల్ట్ 50 గ్రాములు, 2 కరివేపాకు రెబ్బలు, వాక్కాయలు మజ్జిగ కట్ చేసి గింజ తీసుకోవాలండి. ఈ విధంగా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా గింజ తీసేయాలండి. ఈ విధంగా ఇట్లా మధ్య గడ్ చేసి గింజ తీసేయండి. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు చూపించడానికి 4 కాయలు చూపిస్తున్నాను. ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను. మెంతులు వేయించుకుందాం. ఈ ఎర్రగా వేగాలి. మంచి సువాసన వచ్చేలాగా వేగాలి. ఈ వేగినాయండి, తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మిరపకాయలు వేయించుకుందామండి. వేగినాయండి, తీసేసుకుందాం. వాక్కాయలు వేయించుకుందామండి. 2 నిమిషాలు చాలు వేగ. 2 నిమిషాలు వేయించుకోండి. నేను కూడా తీసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. గోంగూర వేసుకుని వేయించుకుందాం. దీంట్లో ఒక 50 గ్రాములు ఉప్పు వేసుకోవాలండి.
ఇప్పుడు ఒక 20 గ్రాములు వేసాను, తర్వాత మళ్ళీ ఇంకొక 30 గ్రాములు వేస్తాను. ఇది వేగిపోయిందండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మెంతులు పౌడర్ చేసుకుందామండి. మెంతులు పౌడర్ అయిందండి. వెల్లుల్లి కూడా దాంట్లో వేసి మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లి కూడా మిక్సీలో వేస్తానండి. మిరపకాయలు మిక్సీలో వేసుకుందాం. మిరపకాయలు మిక్సీ పెట్టానండి. ఇప్పుడు గోంగూరను వాక్కాయలు మిక్సీ పెట్టుకుందాం. రెండు కలిపి పట్టేద్దామండి. ఈ మెంతులు వెల్లుల్లి కూడా దీంట్లో గోంగూరలో వేసేసి మిక్సీ పెట్టేసుకుందామండి. అప్పుడే కలుస్తుంది బాగా. గోంగూర వాక్కాయల పచ్చడి రెడీ అండి. ఇది ఇప్పుడు తాళింపు పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కాగింది, ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేగినాయండి. శనగపప్పు వేసుకుందాం. మిరపకాయలు వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇవన్నీ వేగినాయండి. కరివేపాకు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి దీంట్లో వేసుకుందాం. గోంగూర వాక్కాయల పచ్చడి రెడీ అండి. టేస్టీ. మీకు కానీ ఇంకే చాలకపోతే మళ్ళీ ఇంకొంచెం కలుపుకోండి. సరిపడా టేస్ట్కి సరిపడా. ఇది ఇక బౌల్లోకి తీసుకుందామండి. గోంగూర వాక్కాయల పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర వాక్కాయల పచ్చడి మీరు కూడా చేసి చూస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.